Ganga Goy. Ya, oi. Un eloto. Ganga Goy. Ya, oi. Un eloto. Ganga Goy. Ya, oi. Un eloto. One for a star. కుషాయిగూడ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో మంటలు అంటుకొని ముగ్గురు సజీవ దహనమయ్యారు. పక్కన ఉన్న ఇండ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 4 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఇక మృతులు వరంగల్ జిల్లాకు చెందిన నరేష్, అలాగే సుమా, బాబుతో పాటుగా మరో కార్మికుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 4 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఈ వరుస అగ్ని ప్రమాదాలు అనేది జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ యొక్క వరుస అగ్ని ప్రమాదాలతో నగర వాసులతో ఒక భయాందోళన అయితే గురి చేస్తున్నాయి అగ్ని ప్రమాదాలు. అందులోనూ ఈ ఎండాకాలం కావడంతో వీటి తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. మనం ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ కుషాయిగూడలో ఒక టెంపర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదం వ్యాపించి పక్క భవనానికి వ్యాపించడంతో అక్కడున్న ఒక దంపతులతో కలిపి ఒక బాలుడు, అంటే ముగ్గురు చనిపోయిన పరిస్థితి, అలాగే కార్మికులు కూడా చనిపోయినట్టు కూడా మనం చూడవచ్చు. అయితే అందులో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ దంపతుల్లో మరో చిన్నారి ఆచూకీ తెలియనట్లు కూడా మనం తెలిసింది. ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఒక పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి ఆ యొక్క ప్రాంతానికి చేరుకొని ఒక 4 ఫైర్ ఇంజన్తో యొక్క అగ్ని ప్రమాదాన్ని అయితే అదుపులోకి తీసుకురావడం అయితే జరిగింది. అయితే మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ లో ఒక స్వప్న కాంప్లెక్స్ లో కూడా ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగితే ఒక 6 చనిపోయినట్లు మనం చూసిన పరిస్థితి. అయితే ఈ యొక్క తరచూ ఈ యొక్క అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ప్రెసెంట్ ఈ రోజు కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మనం చూసుకున్నట్లయితే ఆ టెంబర్ డిపో కాకుండా పక్కన భవనం కాకుండా ఇంకో 4 షాపులు పూర్తిగా దగ్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్టు తెలుస్తుంది, కానీ ఒక అంచనా అయితే రాలేదు ఎంతవరకు నష్టం కలిగిందనేది. అయితే మనం చూసుకున్నట్లయితే మృతుల్లో నరేష్ ఒక 30 సంవత్సరాలు, సుమా 28, అయితే జోష్తో ఒక 5 సంవత్సరాలుగా గుర్తించారు. అయితే మరో బాలుడు మాత్రం కనపడలేదని చెప్పేసి చూస్తున్న పరిస్థితి. అయితే వీటిపై కేసు దర్యాప్తు చేసి పోలీసులు కేసు అయితే చేపట్టిన పరిస్థితి మనం చూడొచ్చు రాజశేఖర్. ఇంకోటి ప్రధానంగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకేమైనా తెలియవచ్చా? అంటే ఎలాంటి సందర్భంలో జరిగే అవకాశం కనిపిస్తుంది? అంటే గ్యాస్ లీకేజ్ కానీ లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ప్రాథమికంగా ఏమైనా పోలీసులు గుర్తించారా? ఓకే రాజశేఖర్, మనం గతంలో చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ స్వప్న కాంప్లెక్స్ లో మనం చూసుకున్నట్లయితే
అది అందరికీ బాగా గుర్తుండిపోయింది. ఎందుకంటే 6 సజీవ దహనం అయిపోయిన పరిస్థితి, దిగ్భ్రాంతమైన పరిస్థితి. ఆ రోజు మనం గమనించినట్లయితే ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగానే అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని అక్కడ గుర్తించారు. ఎందుకంటే ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ రోజు జరిగిన ఒక ఘటనపై మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. కాకపోతే ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది పోలీసులు అయితే దర్యాప్తుకైతే చేపడుతున్నారు. అయితే ఎక్కువగా జరిగే మాత్రం ఒక షార్ట్ సర్క్యూట్ కారణం ఇలాంటి వాటికి జరుగుతాయి. కాకపోతే పోలీసు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ మనకి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటివి తరచూ జరుగుతాయి, ఎండాకాలం కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని మాత్రం మనకి చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి ఫైర్ ని అరికట్టే ఒక ఎక్విప్మెంట్స్ ఏమైతే ఉందో, ఫాల్స్ నామ్స్ ఉంటాయి, అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ బి అందరూ పాటించాలి. అప్పుడే ఇలాంటి ఒక ప్రమాదాలను అయితే మనం అరికట్టవచ్చు అనే ఉద్దేశం అందరికీ ఒక అవగాహన సదస్సు ద్వారా కూడా వాళ్ళు చెప్తున్నా కొద్దీ వీళ్ళు నెగ్లెక్ట్ కారణంగా వల్ల ఒక ఎక్కువగా ఇలాంటి సంఘటనలు అయితే మనకి జరిగే పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.